మర్చిపోకుండా. ఇంకా ఆవాలు అర చెంచాడు. ముందుగుండా 2 కప్పుల శనగపిండి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన ముతక పిండిని పక్కన పెట్టుకోవాలి. దీనితో మనం డోక్లా చెయ్యం. ఈ మెత్తటి పిండితోనే మనం డోక్లా చేస్తాం. ఈ మెత్తటి పిండి సుమారు 1.5 కప్పులు వస్తుంది. అది ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఆ గిన్నెలో 1/2 కప్పు పెరుగు, అర చెంచాడు ఉప్పు, అర చెంచాడు పంచదార, చిటికెడు పసుపు, ఇంకా అరడిప్ప నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోండి. పిండి ఇంత జారుగా రావాలి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఒక వెడల్పైన గిన్నె కానీ, కుక్కర్ కానీ, ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని దాంట్లో ఒక చట్రం పెట్టి ఆ చట్రం ములిగేదాకా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాయడం వల్ల డోక్లా తీసేటప్పుడు గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండిలో ఈనో వేసుకోవాలి. నేను 5 గ్రాముల ఈనో ప్యాకెట్ వాడాను ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత ఈనో బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు తిప్పుకోకండి. కొంచెం తిప్పిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా నూనె రాసిన గిన్నెలో మనం ఈ పిండి వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్న పాత్రలో పెట్టి ఒక 7-8 నిమిషాలు హైలో, మరి ఇంకొక 7-8 నిమిషాలు లోలో కాచుకోవాలి. ఒక మూకుడు తీసుకొని దాంట్లో 2 చెంచాలు నూనె, అర చెంచాడు ఆవాలు, సన్నగా పొడవుగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి. దీంట్లో సుమారు 1.5 గ్లాసుల నీళ్లు పోసి కొంచెం మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళలో 3-4 చెంచాలు పంచదార వేసుకొని పంచదార కరిగేదాకా నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని 2 డిప్పల నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు డోక్లా తయారైందో లేదో చూద్దాం. ఒక చాకైనా స్పూన్ అయినా తీసుకొని డోక్లా మధ్యలో ఇలాగా గుచ్చాలి. ఒకవేళ స్పూన్కి ఏమైనా పిండి అంటుకుంటే డోక్లాని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. లేదా ఏ పిండి అంటుకోలేదు అంటే డోక్లా సరిగ్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ డోక్లా అంచులను చాక్తో ఇలా కట్ చేసుకోవాలి. అలా అయితే డోక్లా తీసేటప్పుడు సులువుగా వచ్చేస్తుంది డోక్లా. ఇప్పుడు ఈ డోక్లాని తిరగేసుకోవాలి. డోక్లా చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూసు డోక్లా పైన మెల్లగా పోయాలి. డోక్లా ఈ జ్యూస్ని ఎంత పీలుస్తే అంత రుచిగా డోక్లా ఉంటుంది. ఎంత బాగుంది కదా ఈ డోక్లా. ఏమిటో నా డోక్లాకి నేను ఏది ఇష్టపెట్టేసుకుంటున్నాను. వదిన గారు తింటారా?